వెల్కమ్ టు స్వర్నాట్స్. ఈరోజు మనం చక్కగా వర్షం పడుతుంది కదండి. డైలీ చల్లగా ఉంది వాతావరణం. వేడివేడిగా ఏమైనా చేసుకుందామా? వచ్చేయండి. వేడివేడిగా చికెన్ నగెట్స్, అందులో మైనీస్ సాస్ వేసుకుని వేడివేడిగా లాగిచ్చేద్దాం. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ నగెట్స్ ఆర్డర్ చేస్తాం కదా. సో ఆ చికెన్ నగెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఏదైనా కొంచెం వెరైటీగా ఇంట్రెస్ట్గా చేయాలి అనుకుంటే ఇంట్లోనే చేసేద్దాం. దానికోసం ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కావాలి మనకి. ఒక 4 స్లైసులు కట్ చేసి బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. లేదంటే బయట రెడీగా బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయండి ప్యాకింగ్లో, అలా అయినా తెచ్చుకోవచ్చు. ఇదిగోండి, ఇలా బరకగా వేసుకోండి, మెత్తగా పేస్ట్లా చేసేయద్దు. పిల్లలకు టేస్టీగా ఇంట్రెస్ట్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఇంట్లోనే తయారు చేసేయచ్చండి. ఒక్కటి కూడా వదలకుండా చక్కగా తినేస్తారు. సో లేట్ చేయకుండా ఈ చికెన్ నగెట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇదిగోండి, బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇవి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒక 1/2 kg చికెన్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది 2 సార్లుగా వేస్తున్నానండి. బ్లెండ్ చేస్తున్నాను. మిక్సీ కాదండి, మిక్సీలో పేస్ట్ చేసేయద్దు. మిక్సీ వేయాలనుకుంటే కొంచెం రఫ్గా బరకగా మోమోస్కి వేసినట్టు వేయండి. మోమోస్ తిన్నారా ఎప్పుడైనా? మన వీడియోలో ఉందండి రెసిపీ, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చేసుకుని తినండి. ఇప్పుడు మనం నగెట్స్ చేసుకుంటున్నాం. ఇదిగోండి, చూసారా, అటు పేస్ట్ అవ్వలేదు, ఇటని ముక్కలు ముక్కలుగా లేదు. ఇలా అయిన తర్వాత మీడియంగా ఉందండి, అటు ముక్కలు కాలేదు, ఇటు పేస్ట్ కాలేదు. అలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇది 2 సార్లు వేస్తున్నానండి, ఇంకోసారి వేస్తాను. ఇప్పుడు అందులో ఏమేమి వేయాలో చూసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. నేను 1/2 kgకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. మీరు ఇంకెక్కువ చేయాలనుకుంటే దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. 1 స్పూనున్నర చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నానండి. 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అది కూడా వేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం, ఒక్క రౌండు. ఇప్పుడు వెనిగర్ వేసుకుందాం. వెనిగర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ అండి. చూడండి, మెజర్మెంట్స్ నేను కొలతలతో చెప్తున్నాను, అంతే వేసుకోండి. ఎక్కువైతే కనుక ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు సోయా సాస్ అండి, 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుందాం. మనకు బైండింగ్ పట్టుకోవటానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, కొంచెం క్రిస్పీగా రావడానికి. 1 టేబుల్ స్పూన్ పాలు వేస్తున్నానండి. ఇదండి, మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకుందాం, ఇవి పక్కన పెట్టుకుందాం.
2 ఎగ్స్ ఒక బౌల్లో కొట్టి వేసుకుని ఫోర్క్తో బాగా బీట్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. చిన్న చిన్న బాల్స్ చేసి నగెట్ షేప్లో వత్తాలి. ఓవెల్గా కానీ, రౌండ్ షేప్లో కానీ, లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ, లేదంటే చిన్న చిన్న బాల్స్లా కానీ ఒత్తి పక్కన పెట్టుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టండి. మీకు నగెట్ ఏ షేప్లో ఇష్టమైతే అలా చేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ రాసి చేసుకుంటే చాలా స్మూత్గా ఈజీగా అవుతుందండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం ఒక బౌల్లో మైదా పెట్టుకున్నాం. ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయండి. ఈ 3 రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం మైదాలో వేస్తున్నాం. నగెట్స్ని మైదాలో వేసిన తర్వాత ఎగ్లో వేద్దాం. ఎగ్ బీట్ చేసిన దాంట్లో స్టెప్ బై స్టెప్ చూసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా కోటింగ్ బ్రెడ్ క్రమ్స్కి పట్టేలాగా, నగెట్స్కి పట్టేలాగా వేసుకుని పక్కన పెట్టుకుందాం. అంటే ఒక ప్లేట్లో పెట్టుకుందాం. 1 బై 1 అలాగే చేసుకుందాం. ఫస్ట్ మైదాలో అటు ఇటు కలిపి, తర్వాత ఎగ్ బీట్ చేసిన ఎగ్లో వేసి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకుందాం. తర్వాత ప్లేట్లో పెట్టుకుందాం. ఈ చికెన్ నగెట్స్ని జిప్ లాక్ కవర్లో లాక్ చేసి ఫ్రీజర్లో డీప్లో ఉంచి ఒక 1 మంత్ వరకు ఫ్రీజర్లో నిల్వ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. నేను కొన్ని డీప్లో పెట్టేసి కొన్ని ఏమో ఫ్రై చేస్తున్నానండి. మనకు అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చారనుకోండి, అనుకోకుండా ఇంట్లో ఏమీ లేవు, ఏం పెట్టాలని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. స్వీట్స్ ఏమో ఇప్పుడు అందరు షుగర్ పేషెంట్లు అయిపోయారు. స్వీట్స్ ఎవరు తినట్లేదు. అలాంటప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి ఇవి తీసి బయట పెట్టేసి వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు, కాఫీ ఇచ్చేసరికి కూలింగ్ తగ్గుతుంది. అప్పుడు చక్కగా ఫ్రై చేసి పెట్టచ్చు. మనం గెస్ట్లకి టేస్టీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, మనకి సంతృప్తిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ పోస్తున్నానండి. మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఇట్లా వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకోనండి. ఇరుగ్గా చిన్న బాండీ పెట్టుకుంటే అవి కలిసిపోతాయి ఒకదానికొకటి. ఇవ్వండి, ఆయిల్ వేడైన తర్వాత మీడియం హైలో పెట్టి ఒక్కొక్కటి నగెట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టొద్దండి, అలాగని హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. అంతే అండి. దీనికి మైనీస్ కానీ టమాటా సాస్ కానీ చాలా బాగుంటాయి. మైనీస్ కూడా ఇంట్లోనే రెడీ చేసామండి, కాకపోతే అది వీడియో తీయలేదు. ఎలాగో అనేది నేను చెప్తాను, నెక్స్ట్ టైం వీడియో పెడతానండి. దానికోసం ఒక ఎగ్గు మిక్సీ జార్లో వేసి, రా ఎగ్గేనండి, బాయిల్ ఎగ్తో అయినా చేసుకోవచ్చు, నేను రా ఎగ్తో చెప్తున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు 4, కొంచెం ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అండి వేసి బాగా బ్లెండ్ చేయండి. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తూ బాగా బీట్ చేసుకోండి. అప్పుడు మైనీస్ రెడీ అవుతుంది. అంతేనండి. ఇవ్వండి, ఇవి ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూద్దాం.
ఆ వీడియో నెక్స్ట్ వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు పెట్టలేదు నేను వీడియో మైనీస్ది. ఇవ్వండి ఇలా స్లోగా కలుపుతూ కలర్ వచ్చాక తీసుకుందాం. ఇవ్వండి కలర్ వచ్చేసినాయి, మనం తీసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయినాయి. ఎంతో ఎమ్మీ అండి క్రిస్పీ నగెట్స్.